సో ఇంకో విషయం, ఇంతకుముందు మీరు క్రాస్ బ్రీడ్ గురించి మాట్లాడారు. అంటే ఈ బ్రీడ్స్కి క్రాస్ బ్రీడ్స్కి అంటే ఎట్లా డిఫరెన్సియేషన్ ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లా అంటే మాలాంటి పర్సన్స్కి అసలు తెలియదు. అంటే క్రాస్ బ్రీడ్ ఎట్లా ఉంటుందో మేము అదే బ్రీడ్ అనుకొని చెప్పేసి తీసేసుకుంటాం. అవును. సో ఎట్లా గుర్తించాలి వాటిని? ఇప్పుడు సిజ్జు చెప్పాను మీకు. సిజ్జులో వచ్చేసరికి ఒకసారి మీరు చూడండి, ఇది చూపిద్దాం. ఇది చూసారా, హెడ్ నోసు ఒకటే లైన్లో ఉంటాయి చూడండి. ఓకే. ఈ లైన్ మనం ఇట్లా ఏళ్ళు పెట్టినా సరే రెండు ఒకటే లైన్. ప్యూర్ సిజ్జు కాదనుకోండి, ఈ నోస్ అనేది బయటకు వస్తుంది. ఓకే. నోస్ అనేది బయటకు వస్తుంది. దీనికి చూపిస్తాను చూడండి. ఓకే. దీనికి ఇంకా అండర్ నోస్ ఉంది. ఇది చూడండి, దీనికి ఇంకా హెడ్ బయటకు ఉంది, నోస్ ఇంకా లోపలికి ఉంది. ఫర్ కూడా ఎట్లా ఉండాలంటే సిల్కీగా ఉండాలి, ఫుల్ హెయిర్ ఉండాలి దీనికి. ఓకే. జెన్యున్ బ్రీడ్స్కి జెన్యున్ సిజ్జు. ఇంకొకటి, నేను ఏ బ్రీడ్ ఇచ్చినా గుర్తుపెట్టుకోండి, నేను స్టోర్ సర్టిఫికేట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాను. ఓకే. దాంట్లో బ్రీడ్ నేమ్ అనేది ఉంటుంది. దాంట్లో అక్కడ మెన్షన్ చేసి ఇస్తా. ఏ బ్రీడ్ నేను ఇచ్చినా లైఫ్ టైం గ్యారంటీ ఇస్తా. ఓకే. అది ఒకవేళ క్రాస్ బ్రీడ్ ఉంది అని అంటే కనుక నాది రెస్పాన్సిబిలిటీ. ఓకే. క్రాస్ బ్రీడ్ 100% నేను ఇవ్వను. నేను ఇచ్చే అన్ని జెన్యున్ బ్రీడ్సే. ఓకే. సో నా దగ్గర తీసుకుంటే నేను రాసి ఇస్తాను కాబట్టి మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినా నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఓకే. సో దీని కాస్ట్ ఎంత? ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 13,000 నుంచి ఉంటాయి. ఓకే. సో ఇది ఎంత ఉంటుంది, అది ఎంత ఉంటుంది కాస్ట్? రెండు ఒకటే, అంటే రెండు ఒకటే ప్రైస్. ఓకే. సో మార్కింగ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. కొంతమంది ఏంది అని అంటే మీకు డార్క్ కలర్ నచ్చొచ్చు, నాకు లైట్ కలర్ నచ్చొచ్చు. ఇందాక ఈ రెండింటికి పోలిస్తే అది కొంచెం లావు ఉంది, ఇది కొంచెం బక్కగా ఉంది. సో అట్లా ఏం లేదు. ఇది వచ్చేసి 55 డేస్ బేబీ. ఓకే. ఇది వచ్చేసి 48 డేస్ బేబీ. ఓకే. డేస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంత పర్ఫెక్ట్గా డేట్ ఎట్లా గుర్తున్నాయి మీకు? అంటే మనం బ్రీడింగ్ చేసినాయి కదా. ఓకే. సో మనం బ్రీడింగ్ చేసినాయి కాబట్టి దానికి ఎప్పుడు వ్యాక్సినేషన్ వేసానో డేట్ గుర్తుంటుంది, దానికి ఎప్పుడు డివార్మింగ్ చేశానో డేట్ గుర్తుంటుంది. ఓకే. పప్పి ఫాదర్ మదర్ ఏంటనేది కూడా గుర్తుంటుంది నాకు. ఓకే. దాని నెక్స్ట్ బ్రీడ్కి వెళ్ళిపోదాం.